అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. ఇవాళ మీ ముందుకి నేను మీల్ మేకర్ ఫ్రై, చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీల్ మేకర్ ఫ్రై. సో ఫస్ట్ అయితే జీలకర్ర వేసేసుకోవాలండి. జీలకర్ర తర్వాత పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి. మీకు కారానికి తగినంత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఎందుకంటే మీల్ మేకర్ కొంచెం బ్లంట్గా ఉంటుంది కాబట్టి అది కొంచెం టేస్టీగా స్పైసీగా అనిపించాలి అంటే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇవి ఒక్కసారి ఇలా వేగిపోయాక ఒక పెద్ద ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నానండి, అవి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని చక్కగా వేయించేసుకోవాలి. ఇది ఒక్కసారి వేగాలండి. ఒక్కసారి వేగిపోతే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. సో ఇది ఒక్కసారి ఒక 2 మినిట్స్ అలా మీడియంలో పెట్టి వేయించేసుకోవాలి. వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. బాగా వేగిపోయాయండి. ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవచ్చు. పసుపును అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. మీల్ మేకర్ మాత్రం కొంచెం హాట్ వాటర్లో ఉప్పును పసుపు వేసేసి కొంచెం బాయిల్ చేసి పెట్టేసుకోండి. సో దట్ అవి స్పాంజీగా తయారైపోతాయి. అప్పుడు మనం ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. చాలా చాలా బాగుంటుందండి. ఎంతో బాగుంటుంది మీల్ మేకర్ ఫ్రై. చాలా ప్రోటీన్ ఫుడ్, విమెన్కి చాలా మంచిది. హెయిర్కి, మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ మంచిది. అలాగే ఎదిగే పిల్లలకి చాలా మంచిది. సో డైలీ కంపల్సరీ చాలా ప్రోటీన్ ఉంది కాబట్టి మనం నాన్ వెజ్ తినని వాళ్ళు వెజిటేరియన్స్ దీన్ని మనం రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. అంత మంచిదండి. చాలా చాలా ప్రోటీన్ ఉంటుంది. సో మందన్ సత్యనారాయణ గారు కూడా చెప్పారు కాబట్టి వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ తినడానికి ట్రై చేయండి. చాలా చాలా మంచివి. సో ఇప్పుడు నేను పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను కదా. ఇప్పుడు నేను మీల్ మేకర్ వేసేసుకుంటాను. మన దగ్గర ఎన్ని మీల్ మేకర్లు ఉన్నాయో మనం ఎంత బాయిల్ చేసి పెట్టుకున్నామో అవన్నీ వేసేసి ఇలా కలిపేసుకోవాలి. అవి ఒక నిమిషం, ఒక 2 మినిట్స్ 3 మినిట్స్ అలా వేగుతూ ఉండాలి. బాగా క్రిస్పీ అయ్యే వరకు వేగాలండి. వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో అన్నీ వేగిపోయాయండి. అన్నీ వేగిపోయాయి. ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి వేసేసుకుందాం. ఉప్పు వేసుకుందాం. మనం అన్నీ వేసుకున్నాం. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, ఉల్లిపాయలు వేసుకున్నాం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకున్నాం. రుచికి తగినంత వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. అలాగే కొంచెం కారం, ఉప్పు, కారం, అలాగే కొంచెం గరం మసాలా. ఎందుకంటే మనం లవంగం, దాల్చిన చెక్క ఏం వేయలేదు కాబట్టి ఇవి ఇలా వేసేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం తగ్గించుకోవాలి. ఉప్పు కూడా చూసుకుని వేసుకోండి. ఎందుకంటే మనం ఉప్పు వేసి పసుపు వేసి వాటిని బాయిల్ చేస్తాం కదా, స్పాంజీ అవ్వడానికి బాయిల్ చేస్తాం కాబట్టి చూసుకుని వేసుకోండి. అంతేనండి. బాగా వేగిపోయాయి. ఇంకేం పౌడర్స్ వేయక్కర్లేదు. ఇదే సరిపోతుందండి. బాగా టేస్ట్ వస్తుంది. ఎందుకంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాం కాబట్టి, గరం మసాలా పౌడర్ వేసేసాం కాబట్టి, ఉప్పు కారంలో బాగా వేగి ఉన్నాయి కాబట్టి, ఉల్లిపాయలు కూడా ఉన్నాయి కాబట్టి, ఇప్పుడు లాస్ట్లో కొంచెం కరివేపాకు, అలాగే పుదీనా, అలాగే కొత్తిమీర. సూపర్ టేస్ట్ అండి. చాలా చాలా మంచిది. చాలా ప్రోటీన్ ఫుడ్ అండి. నిజంగా చెప్తున్నాను, మీల్ మేకర్ అంత ప్రోటీన్ ఎక్కడ ఉండదు. సో తప్పకుండా మీరు వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ తినండి. కూర చేసుకోండి, ఇలా ఫ్రై చేసుకోండి, రైస్ చేసుకోండి, ఎలా అయినా చేసుకోండి. బట్ మీ దాంట్లో మీ రెసిపీస్లో యాడ్ చేస్తూ పోండి. అంతే, నేను ఇంకేం చెప్పట్లేదు. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. నా ఛానల్ మాత్రం ప్రమోట్ చేయడానికి ట్రై చేయండి. ఫుల్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది. చాలా టేస్టీ అయిన మీల్ మేకర్ ఫ్రై. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు మర్చిపోద్దండి. బాయ్ అండి.